హలో గైస్, ఎలా ఉన్నారు? ఆకాశంలో విమానం వెళ్తున్నప్పుడు దాని వెనుక నుండి పొగ రావడాన్ని మనం చూసే ఉంటాం. అయితే అది పొగ కాదు, మరి అదేంటి? అండ్ మనుషులకి చావు లేకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? ఇంకా మన భూమి మీద చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, అన్ని లాంగ్వేజెస్ ఎలా వచ్చాయి? అండ్ ఎవరైనా గతం మర్చిపోయినప్పుడు అన్ని మర్చిపోతారు, కానీ మాట్లాడడం మర్చిపోరు. ఎందుకు? అండ్ స్పేస్ నుండి మన భూమిని చూస్తే ఏడుపు వస్తుందా? వస్తే ఎందుకు వస్తుంది? సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. మీరు గజనీ మూవీ కానీ లేదంటే ఏదైనా మెమరీ లాస్ మూవీస్ లాంటివి చూసినప్పుడు వాళ్ళు గతం మర్చిపోయినప్పుడు అన్ని మర్చిపోతారు. అంటే ఏమైనా రిలేషన్స్, చుట్టాలని, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇలా అందరినీ మర్చిపోతారు, కానీ మాట్లాడడం మాత్రం మర్చిపోరు. అంటే గతం మర్చిపోతే నేర్చుకున్న మాటలు, వర్డ్స్ కూడా మర్చిపోవాలి కదా, మరి అయ్యేందుకు మర్చిపోరు అన్ని మర్చిపోయినప్పుడు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంతెందుకు, ఆల్జిమర్స్ డిసీజ్ వచ్చిన వాళ్ళు, అంటే మతిమరుపు డిసీజ్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ నేమ్ తో సహా అన్ని మర్చిపోతారు. అది కూడా బ్రెయిన్ సెల్స్ తగ్గిపోవడం వల్ల, కానీ మాట్లాడడం మాత్రం మర్చిపోరు. నేనెవరో చెప్పండి, చెప్పబోతు దూకేస్తా. దానికి రీజన్ మన బ్రెయిన్ మెమొరీని రెండు రకాలుగా స్టోర్ చేసుకుంటుంది. ఒకటి ఎపిసోడిక్ మెమొరీ, అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్స్ అనేవి ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇంకొకటి సిమాంటిక్ మెమొరీ. ఇదేంటంటే మనం గాలిని ఎలా పీల్చాలి, సైకిల్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఇలాంటివి మనకు తెలియకుండా జరిగే కొన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ ఇందులో స్టోర్ అవుతాయి. మనం మాట్లాడే వర్డ్స్ కూడా ఇక్కడే స్టోర్ అవుతాయి. సో ఎవరికైనా ఎపిసోడిక్ మెమొరీ లాస్ అయ్యి సిమాంటిక్ మెమొరీ ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటే వాళ్ళకి బిర్యానీ అనే ఒక వర్డ్ గుర్తుంటది, కానీ వాళ్ళకి బిర్యానీ అంటే ఎంత ఇష్టం అనేది గుర్తుకుండదు. అండ్ ఈ సిమాంటిక్ మెమొరీలో కూడా మనం నేర్చుకున్న వర్డ్స్ కానీ సెంటెన్స్ ని కానీ డిఫరెంట్ గా స్టోర్ అవుతాయి. సో ఇన్ కేస్ ఇందులో ఏదైనా సెంటెన్స్ స్టోర్ చేసుకునే పార్ట్ పోయినా సరే మనం నేర్చుకున్న వర్డ్స్ అనేవి గుర్తుంటాయి. సో ఈ రెండు మర్చిపోయారనుకో దాన్ని అపాసియా కేస్ అంటారు. సో ఈ మతి వరపులో మాటల్ని మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఆకాశంలో విమానం వెళ్తున్నప్పుడు దాని వెనుక నుండి పొగ రావడాన్ని మనం చూసే ఉంటాం. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే నార్మల్ గా కార్స్ అండ్ ట్రక్స్ ఇలా ఏమైనా వెహికల్స్ వెళ్తున్నప్పుడు వాటి వెనక నుండి పొగ వస్తుంది కదా, సో సేమ్ ఏరోప్లేన్స్ లో కూడా ఇలాగే పొగ వస్తుందని అనుకుంటారు. సో అది పొగ కాదు, ఇది ఒక రకమైన ఐస్ పార్టికల్స్. అసలు ఏరోప్లేన్ వెనక ఐస్ పార్టికల్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? దీని వెనక రీజన్ ఏంటంటే ఏరోప్లేన్స్ ఎగురుతున్న ప్లేస్ లో క్లైమేట్ అనేది -50°C to -70°C టెంపరేచర్ చల్లగా ఉంటుంది. అండ్ విమానం యొక్క ఇంజన్ ఎగ్జాస్ట్ టెంపరేచర్ 900°C వరకు వేడిగా ఉంటుంది. సో అలా క్లైమేట్ లో ఉన్న చల్లగాలి ఉన్నట్లుండి ఒకేసారి చాలా వేడిగా ఉన్న ఏరోప్లేన్ ఇంజన్ ఎగ్జాస్ట్ లో ఉన్న నీటి ఆవిరిని చల్లబరుస్తుంది. సో దాని వల్ల విమానాల వెనుక ఇలా ఐస్ పార్టికల్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఈ ఫార్మేషన్ ని కాంట్రైల్స్ లేదా కండెన్సేషన్ అని అంటారు. సో అది మనకు పొగలాగా కానీ మేఘంలాగా కానీ కనిపిస్తుంది, అంతేకాని అది పొగ మాత్రం కాదు. మన భూమి మీద దాదాపు 7139 లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో 2500 భాషలు కేవలం 1000 మంది కంటే తక్కువ మాట్లాడతారు. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే లాంగ్వేజ్ చైనీస్ మ్యాండరిన్. దాదాపు 900 మిలియన్ పీపుల్ ఈ భాషను మాట్లాడతారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అసలు ఇన్ని లాంగ్వేజెస్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి? అది తెలుసుకోవాలంటే మనుషులు మొదట్లో మాట్లాడడం మొదలు పెట్టిన దగ్గరికి వెళ్ళాలి. బేసిక్ గా ఫస్ట్ టైం ఒకరితో ఒకరు ఎప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తారో కరెక్ట్ గా టైం పీరియడ్ ఎవరికి తెలియదు. కానీ మనుషులు ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి మైగ్రేట్ అవ్వడం వల్ల, అంటే వలస వెళ్ళడం వల్ల ఈ లాంగ్వేజెస్ ఏర్పడ్డాయని చెప్పవచ్చు. అది ఎలా అంటే మనుషులు వలసలు వెళ్లేటప్పుడు ఒక్కొక్కరు డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్లారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అడవుల్లోకి, ఇంకొంతమంది పర్వతాల్లోకి, మరి కొంతమంది ఎడారుల్లోకి, ఇలా వివిధ ప్రాంతాల్లోకి వెళ్లారు. అలా వెళ్లిన అన్ని తెగల వాళ్ళు కొత్త భాషల్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఫస్ట్ ఒకే లాంగ్వేజ్ మాట్లాడిన సేమ్ తెగ వాళ్ళు అప్పుడు 3 గ్రూప్స్ గా డివైడ్ అయ్యి వలస వెళ్లి విడిపోయారు. అలా విడిపోయిన వాళ్ళు వారికి అనుకూలంగా కొత్త భాషల్ని మాట్లాడడం మొదలు పెట్టారు. అండ్ ఒక థియరీ ప్రకారం భాష ఎలా ఏర్పడిందంటే అప్పటి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల నుండి వచ్చే డిఫరెంట్ సౌండ్స్ ని బట్టి చిన్నగా మాట్లాడడం స్టార్ట్ చేశారని. ఇంకా ఎక్కువగా వారి చుట్టుపక్కల ఉన్న వస్తువులను బట్టి అండ్ జంతువులు అరిచే అరుపులను బట్టి అండ్ నేచర్ నుండి వచ్చే సౌండ్స్ ని ఫాలో అవుతూ చిన్నగా వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇలా భాషలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. అండ్ వాళ్ళు ఇలా వలసలు వెళ్లడం వల్ల, ఇంకా వాళ్ళున్న ప్రదేశాల వల్ల కమ్యూనికేట్ చేసుకుంటూ కొత్త భాషల్ని డెవలప్ చేసుకున్నారు. కానీ చెప్పాలంటే ఒక్కో భాషకి ఒక పెద్ద చరిత్రనే ఉంటుంది. ఆల్మోస్ట్ చాట్ జీపీటీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్. అయితే మీలో ఎంతమందికి చాట్ జీపీటీలో ఉన్న జీపీటీ ఫుల్ ఫామ్ తెలుసు? లైక్ ఈ మధ్య కాలంలో అయితే చాట్ జీపీటీకి చాలా క్రేజ్ అయితే బాగా పెరిగిపోయింది. దానివల్ల ఇది చాలా పాపులర్ కూడా అయ్యింది. బట్ చాలా మందికి ఈ జీపీటీ ఫుల్ ఫామ్ అనేది తెలియదు. జీపీటీ ఫుల్ ఫామ్ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. ఈ జీపీటీ అనేది ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో మనుషుల్ని ఇంకా బాగా అర్థం చేసుకుని సమాధానం ఇచ్చేలా డిజైన్ చేశారు. మనకు కళలు ఎందుకు వస్తాయో తెలుసా? చెప్పు.
బిల్డింగ్ మెమొరీ. మన నిద్రలో 4 స్టేజెస్ ఉంటాయి. అందులో కలలు ఎక్కువగా REM స్టేజ్ లో వస్తాయి. అప్పుడే మన బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. ఆ టైంలో మన షార్ట్ టర్మ్ మెమొరీ లాంగ్ టర్మ్ మెమొరీగా చేంజ్ అవుతుంది. దానివల్ల మెమొరీ స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఇన్ఫర్మేషన్ ని రీకాల్ చేసుకోవడానికి కూడా అది చాలా హెల్ప్ అవుతుంది. మన కలలు స్ట్రాంగ్ ఎమోషన్స్ తో కూడుకొని ఉంటాయి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మన నిజ జీవితంలో సొల్యూషన్స్ దొరకని ఎన్నో ప్రాబ్లమ్స్ కి మనకు వచ్చే కలల్లో సొల్యూషన్స్ దొరికే ఛాన్స్ కూడా ఉంది. అంటే మనం మెలకువగా ఉన్నప్పటికంటే కలలు కంటున్నప్పుడు రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటాం. కాబట్టి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక ప్రాబ్లం గురించి డిఫరెంట్ యాంగిల్స్ లో ఆలోచించి దాని నుండి సొల్యూషన్ పొందే ఛాన్స్ ఉంది. ఇంకా కొత్త ఐడియాస్ కూడా వస్తుంటాయి. సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే డ్రీమ్స్ కి చెందిన న్యూరల్ మెకానిజం గురించి తెలుసుకోగలిగాం, కానీ వాటి ఎగ్జాక్ట్ పర్పస్ అండ్ ఫంక్షనింగ్ గురించి ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. సో దానికోసం ఇంకా రీసెర్చెస్ జరుగుతూనే ఉన్నాయని చెప్తున్నారు. ఫ్రెండ్ అండ్ ఎనిమీ. ఈ 2 వర్డ్స్ ని మనం రోజుకి ఒక్కసారైనా యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్ అంటే స్నేహితుడు, ఎనిమీ అంటే శత్రువు. ఓకే, ఇది అందరికి తెలిసిందే. అయితే ఫ్రెనిమీ ఈ వర్డ్ ని మీరు ఎప్పుడైనా విన్నారా? మాక్సిమం మీలో చాలా మంది విని ఉండరు. యాక్చువల్లీ ఫ్రెనిమీ అంటే ఒక పర్సన్ కి ఇంకొక పర్సన్ ఇష్టం లేకున్నా లేదా వాళ్ళంటే నచ్చకున్నా కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళనే ఫ్రెనిమీ అని అంటారు. సో దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక 2 బిజినెస్ పర్సన్స్ ఉంటారు. అయితే వీళ్ళకి ఒకరంటే ఒకరు నచ్చరు. అంటే వాళ్ళు వాళ్ళ మైండ్ లో ఏమనుకుంటారంటే ఎదుటి పర్సన్ అతని బిజినెస్ లో గ్రో అవ్వకూడదని అనుకుంటాడు. అండ్ సేమ్ ఈ పర్సన్ కూడా అతని గురించి ఇలాగే అనుకుంటాడు. కానీ వీళ్ళిద్దరు ఎప్పుడైనా డైరెక్ట్ గా మాత్రం కలిసినప్పుడు చాలా ఫ్రెండ్లీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ నవ్వుతూ మాట్లాడతారు. సో ఇలాంటి వాళ్ళనే ఫ్రెనిమీ అని అంటారు. పుట్టిన ప్రతి మనిషి ఎప్పుడోసారి చనిపోవాల్సిందే. అలాంటిది మనుషులకి చావు లేకపోతే ఎలా ఉంటుంది? ఒకవేళ మనుషులకి చావు లేకపోతే ప్రపంచంలోని జనాభా చాలా హెవీగా పెరిగిపోతుంది అండ్ వరల్డ్ వైడ్ గా పాపులేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం గా మారుతుంది. చావు ఉండదు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల హెల్త్ కేర్ ఇండస్ట్రీ వరల్డ్ లోనే అతిపెద్ద ఇండస్ట్రీగా మారిపోతుంది. అండ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటే వాళ్ళు నివసించడానికి స్థలాలు ఎక్కువగా కావాలి. అందువల్ల అడవులు, చెట్లు ఇలా అన్నిటినీ నాశనం చేసి ఇల్లు కట్టేస్తారు. దానివల్ల చాలా వరకు జంతువులు అంతరించిపోతాయి. అయితే కొంతకాలం బ్రతికిన తర్వాత ఇంకా ఎంతకాలం బ్రతకాలి, బ్రతికి ఏం చేయాలని విపరీతమైన బోర్ కొట్టి చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. అండ్ జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ జాబ్స్ దొరకవు అండ్ అందరికీ కావాల్సినంత ఫుడ్ కూడా దొరకదు. కాబట్టి చాలా మంది ఆకలితో ఉండాల్సి వస్తుంది. మంచినీటి కొరత కూడా ఏర్పడుతుంది. ఎంత ఏజ్ వచ్చినా చనిపోం కాబట్టి ముసలి వాళ్ళం అయ్యాక ఇంకా హాస్పిటల్ బెడ్ మీదనే ఉండాలి. అండ్ స్పేస్ కి సంబంధించిన ఎన్నో సీక్రెట్స్ తెలుసుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్, ఐన్స్టీన్ ఇంకొక 100 సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతికి ఉంటే ఇంకా ఎన్ని కనిపెట్టేవారు. అండ్ ఇంకా ఎవరు చనిపోరు కాబట్టి సమాధులన్నీ మూసేసి అక్కడ కూడా ఇల్లు కట్టేస్తారు. మనిషికి చావు లేకపోతే అనేది ఇంట్రెస్టింగ్ టాపికే, కానీ దాని వెనుక జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. అయినా ఎక్కువ కాలం బ్రతికి ఏం చేయాలి? ఒక్కోసారి పాములు వాటి తోకను అవే తినేస్తాయి. అవునా? యాక్చువల్లీ అవేమనుకుంటాయంటే వేరే జంతువులు తమ ఆహారాన్ని ఇక్కడే వదిలేసి వెళ్లాయని అనుకుని మిస్టేక్ గా వాటి తోకని అవే తినేస్తాయి. అండ్ ఇది ఎప్పుడు జరుగుతుందంటే అవి ఎక్కువగా స్ట్రెస్ అయినప్పుడు జరుగుతుంది. సో ఆ టైంలో ఇవి చాలా కన్ఫ్యూజ్ గా ఉంటాయి. అండ్ సేమ్ అదే టైంలో పాములకి ఏదైనా జంతువుల్ని వేటాడి తినాలనే కోరిక చాలా బలంగా ఉంటుంది. అండ్ వాటి తోకను అవే తింటున్నాయని వాటికి తెలియదు. సో అవి ఇలా వాటి బాడీని కొద్ది పార్ట్ వరకు మింగిన తర్వాత వాటి కడుపులోని పేగుల్లో అడ్డుపడి స్టక్ అవుతుంది. ఇలా జరగడం వల్ల పర్మనెంట్ గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కోసారి చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. మీరు గమనిస్తే గనక నత్తలు చాలా స్లోగా వెళ్తుంటాయి. అయితే ఇవి ఇలా స్లోగా వెళ్ళడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే నత్తలు ఎక్కడికి వెళ్ళినా తమ బాడీ వెయిట్ ని కాకుండా వాటి వీప్ మీద ఉన్న 30% షెల్ వెయిట్ ని కూడా మోస్తూ వెళ్ళాలి. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే హానికరమైన జంతువుల నుండి కానీ లేదా ఇబ్బందికరమైన వాతావరణం నుండి వాటిని అవి కాపాడుకోవడానికి ఈ షెల్ ఉపయోగపడుతుంది. అంటే వాటికి చుట్టుపక్కల ఏదైనా హార్మ్ఫుల్ అని తెలిస్తే అవి ఈ షెల్ లోపలికి వెళ్లి దాక్కుంటాయి. అండ్ ఇవి నడవడానికి వాటికి కాళ్ళు ఉండవు. కాకపోతే వాటి బాడీ కింద సింగిల్ మజిల్ తో ఒక పాదం లాగా ఉంటుంది. ఆ పాదం వల్లనే ఇది దాని షెల్ ని ఇంకా వాటి బాడీ వెయిట్ ని మోయగలిగే శక్తి ఉంటుంది. కానీ ఇది కాళ్ళలాగా అయితే శక్తివంతమైనది కాదు. తద్వారా నత్తలు ఇతర జంతువుల కంటే స్లోగా కదులుతాయి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే నత్తలు వాటి ఎనర్జీని సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి కోల్డ్ బ్లడ్ ని కలిగి ఉంటాయి. అండ్ అవి వాటి బాడీ టెంపరేచర్ ని కూడా కంట్రోల్ చేసుకోలేవు. అందువల్లనే ఇవి టెంపరేచర్ వేడిగా ఉన్న సమయంలో బయటికి రాకుండా వాతావరణం చల్లగా ఉన్న టైంలో తినడానికి కావాల్సిన వాటి ఆహారం కోసం బయటకు వస్తాయి. అండ్ ఈ నత్తలకు చెవులు ఉండవు కానీ కళ్ళు ఉంటాయి. అండ్ ఆ కళ్ళు కూడా వాటికి ముందు ఉండే యాంటీనస్ లాగా ఉండే టెంటికల్స్ మీద ఎడ్జ్ లో ఉంటాయి. అండ్ ఇవి దాదాపు 3 years వరకు నిద్రపోగలవు. సో లాస్ట్ ఫ్యాక్ట్ వినే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ని ఒకసారి చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. ఒకవేళ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి.
ఈ ఫ్యాక్ట్ ని కొంచెం బాగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ద ఓవర్వ్యూ ఎఫెక్ట్. ఒకవేళ మీరు స్పేస్ లోకి వెళ్లి అక్కడ నుండి భూమిని చూస్తే గనక అప్పుడు మీరు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఏడుస్తారంట. ఎందుకంటే అలా స్పేస్ లోకి వెళ్లి పై నుండి భూమిని చూస్తున్నప్పుడు మీరు ఇలా ఆలోచిస్తారంట, అంటే ఇంత పెద్ద విశ్వంలో ఇంత చిన్న ప్లానెట్ ఇదే కదా మన భూమి, దీని మీదనే కదా మనం మన డైలీ లైఫ్ లో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం. అంటే లైక్ స్కూల్ ఆర్ కాలేజ్ లో కానీ, జాబ్ లో కానీ, లేదా ఏదైనా పనిలో బిజీగా ఉంటాం. అండ్ ఇదే భూమి మీదనే కదా మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ స్నేహితులు, శత్రువులు, మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ ఉన్నారని ఇలా కొంచెం డీప్ గా ఆలోచిస్తాం. అలా భూమిని కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తూ ఆలోచిస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఫీలింగ్ వస్తుంది. అందువల్ల మనకు తెలియకుండానే మనం ఏడ్ చేస్తామంట. అండ్ ఇది నేను చెప్తున్నది కాదు, కొంతమంది ఆస్ట్రోనాట్స్ మీద జరిగిన రీసెర్చెస్ ప్రకారం సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఎవరైనా ఆస్ట్రోనాట్స్ ఫస్ట్ టైం స్పేస్ లోకి వెళ్లి మన భూమిని చూస్తే ఎమోషనల్ గా ఫీల్ అవుతారని చెప్తున్నారు. అంటే ఇదేదో నార్మల్ గా చూసి ఎమోషనల్ అయ్యి ఏడ్ చేసి ఉంటాంలే ఇలా కాదు, ఆ ఫీలింగ్ అనేది మన మనసుకి టచ్ అవుతుందంట. దానివల్ల ఆటోమేటిక్ గా ఏడ్ చేస్తాం అండ్ దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి కూడా అవ్వదంట. అండ్ ఇదే ఫీలింగ్ ని ఒకవేళ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు భూమి మీద జరిగే గొడవలు, యుద్ధాలు, పగ, ప్రతీకారాలు ఇలా అన్ని ఆపేసి రియలైజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు అర్థం అవుతుంది, ఇంత పెద్ద యూనివర్స్ లో ఒక చిన్న ప్లానెట్ లో ఉండే మనకు మన చిన్ని లైఫ్ లో ఈ పగ, ప్రతీకారాలు, గొడవలు, యుద్ధాలు అవసరమని ఆలోచించి అందరు కలిసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. సో ఇది గైస్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. జై హింద్.